నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ఇలా తెలంగాణలో ముచ్చట్లేందో పాల అరుచుకొని వద్దాం వారి రిజిస్ట్రేషన్ శాఖల సంస్కరణలో భాగంగా గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిండు సీఎం సాబు. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజల సమయాన్ని ఆదా చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు ఏర్పాటు చేస్తుర్రు. తెలంగాణకిచ్చే యూరియా కోటాల కేంద్రం కోత విధించడంపై రేవంత్ సర్కార్ చేస్తున్న పోరాటం ఫలించిందుల్లో వారం రోజుల్లో 62,000 టన్నుల యూరియాను అందించిర్రు. ఇక ఈసారి గణేశోత్సవాల్లో హైదరాబాద్ లో 1,00,000 విగ్రహాలు పెడుతున్నారని ప్రభుత్వం అంచనా కడతాంది. ఏర్పాట్లు కూడా మస్తుగా చేస్తాంది. అందులో 70,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారట. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి దాదాపు 1,70,000 కోట్ల ఎగుమతులు జరిగినాయి. వీటిల్లో ఎక్కువగా ఐటీ, ఇంజనీరింగ్, వైద్యము, ధాన్యము, ఎలక్ట్రానిక్సే ఉన్నాయట. తెలంగాణ బిడ్డ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. అయితే 4 రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడిందంటారు విశ్లేషకులు. కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిర్రు. దీనిపై ఆ పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పు చేయనప్పుడు అంత భయం ఎందుకని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటుర్రట. ఈ ఇయాల్టి తెలంగాణలోని ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. గందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.